గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ని అయితే మనం వన్ బై వన్ తెలుసుకుందాము. నేను జర్నీలో ఉన్నాను, కరెక్ట్ వాయిస్ ఉండకపోవచ్చు, మైక్ లేదు కాబట్టి కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. ఇక మనము మొదటి అప్డేట్ చూసుకునే ముందు మీరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. మీకు పీడిఎఫ్ నోట్స్లు కావచ్చు, మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ కావచ్చు, డిఎస్సి కాంటెంట్కి సంబంధించినటువంటి హైన్ నోట్స్ కావచ్చు, అదేవిధంగా డైలీ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి టెస్ట్కి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్స్ కావచ్చు, అవన్నీ మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయడం జరుగుతుంది. వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే పిన్ చేసి పెడతాను, అక్కడ నుండి జాయిన్ అవ్వండి. ఇక మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు డిఎస్సి 2024 నోటిఫికేషన్కు సంబంధించి 11,022 పోస్టులకు జిల్లాల వారీగా ఖాళీలు రోస్టర్ అయితే విడుదలైంది. దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అయితే నేను వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం అయితే జరిగింది. నేటి నుంచి అప్లికేషన్ స్వీకరణ, సిలబస్లో ఎలాంటి మార్పు లేదు, పరీక్ష తేదీలు ఇంకా ఖరారైతే చేయలేదు, కొద్ది రోజుల తర్వాత వెల్లడిస్తారు. ఇంటర్ మార్కుల శాతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ వారికి 40%కు సడలింపు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ ఉన్న వారు కూడా డిఎస్సికి అర్హులే అప్లై చేయవచ్చు. గత సెప్టెంబర్ 15 టెట్ పాస్ అయి ఉండి ప్రస్తుతం ఫైనల్ ఇయర్లో ఉన్న అభ్యర్థులు డిఎస్సికి అర్హులే. డిఎస్సి వెరిఫికేషన్ నాటికి సర్టిఫికేట్స్ ఉండవలెను. గతంలో అప్లై చేసిన అభ్యర్థులు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇంకా ఎగ్జామ్స్ డేట్స్ అయితే అనౌన్స్ చేయలేదు, తొందరలోనే ఎగ్జామ్స్ డేట్స్ కూడా చెప్తా అని అంటున్నారు. సో మీకు డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ప్రాసెస్ ఈరోజు రాత్రి నుండి అయితే స్టార్ట్ అవుతుంది. సో అప్లికేషన్ చేసుకునేటప్పుడు తొందరపడి అప్లికేషన్ చేసుకోకండి, కొద్దిగా టైం తీసుకోండి. సాఫ్ట్వేర్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదో ఒకసారి చూసిన తర్వాతనే మీరు అప్లై చేయండి. తొందరపడి అప్లికేషన్ స్టార్ట్ చేయడం ద్వారా మిస్టేక్స్ అయితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, టెన్షన్ ఉంటుంది, దాని ద్వారా నా ప్రిపరేషన్లో డిస్టర్బెన్స్ వస్తుంది. కాబట్టి మీరు తొందరపడి చేయకండి, ప్రశాంతంగా వీడియోస్ కొన్ని చూసిన తర్వాత అప్పుడే అప్లై చేయండి. ఇంకోటి, ఆన్లైన్ సెంటర్ దగ్గర ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆన్లైన్ వాళ్ళకి తెలియక చాలా మిస్టేక్ చేస్తూ ఉంటారు. మీరు దగ్గరుండి అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా 1-2 సార్లు చూసుకున్న తర్వాతనే అప్లికేషన్ సబ్మిట్ అవుతండి. వాళ్ళ మీద నమ్మకంతో వదిలేస్తే నష్టపోయేది మాత్రం మీరే మిత్రమా. కాబట్టి అప్లికేషన్ చేసుకున్నప్పుడు రెస్పాన్సిబిలిటీగా అక్కడ ఉండి అన్నీ ఒకసారి క్లియర్గా చూసుకున్న తర్వాతనే సబ్మిట్ చేయండి. అప్పటి వరకు సబ్మిట్ బటన్ నొక్కకండి. మన ఆన్లైన్ సెంటర్ వరకు కొంత అత్యుత్సాహంతో అన్నీ తెలుసు అన్నట్టు బిహేవియర్ చేస్తూ ఉంటారు, దాని ద్వారా నష్టపోయేది మనమే. కాబట్టి జాగ్రత్తగా అప్లై చేసుకునేటప్పుడు ఒక 2-3 డేస్ ఆగిన తర్వాతనే చేసుకోండి, తొందరపడి చేసుకోకండి. ఇక టెట్కి సంబంధించి అయితే ఎలాంటి అప్డేట్స్ అయితే ఇంకా అయితే లేదు. టెట్ అనౌన్స్ చేస్తారా లేదా అనేది. సో 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి టెట్కి సంబంధించి. ఏం ఛాన్సెస్ అంటే హైకోర్టులో కేసు ఉంది, హైకోర్టులో టీచర్స్ ప్రమోషన్కి ఖచ్చితంగా టెట్ పెడతామని అక్కడ హైకోర్టులో లాయర్ అంటే గవర్నమెంట్ అడ్వకేట్ చెప్పడం అయితే జరిగింది. సో అది ఏప్రిల్ 4న ఆ కోర్టు అయితే కేసు ఉంది, కాబట్టి ఆ లోపు నోటిఫికేషన్ ఇవ్వాల్సి అయితే ఉంది టెట్కి సంబంధించి. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మనకు ఈ నిర్ణయం అయితే ఏం తెలియదు, ఇంకా అప్డేట్ అయితే రాలేదు. మనకు 2-3 డేస్లో తెలుస్తుందా, లేదా వాళ్ళు నోటిఫికేషన్ ఇద్దామనుకుంటున్నారా, మరి కోర్టులో ఇంకా టైం అడిగే అవకాశం ఉందా, ఇలాంటి అయితే అన్ని క్వశ్చన్ మార్క్స్ అయితే ఉన్నాయి. సో డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అన్నీ అయితే వచ్చాయి, అప్లికేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. సో టెట్ గురించి అయితే ఎలాంటి ప్రస్తావన ఇప్పటివరకు అయితే చేయలేదు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే డిఎస్సి దరఖాస్తులు నేటి రాత్రి నుంచి అయితే తీసుకుంటారు. హెల్ప్ డెస్క్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈరోజు రాత్రికే ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఖాళీల వివరాల ప్రకటన, దరఖాస్తుదారులు సాంకేతిక సహాయంతో కోసం హెల్ప్ డెస్క్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ డిఎస్సికి దరఖాస్తు చేసే వరకు సందేహాలు తీర్చేందుకు అధికారులు హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేశారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నంబర్లకు అయితే ఫోన్ చేయండి. 9154114982, 6309998812. అదేవిధంగా హెల్ప్ డెస్క్ మెయిల్ కూడా ఉంది, మెయిల్ కూడా చేయవచ్చును. సో 1000 రూపీస్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది అప్లికేషన్కి. అర్హతలు చూసుకున్నట్లయితే ఒకసారి మనము ఇక్కడ సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు కేవలం డిఎడ్ పూర్తి చేసిన వారి అర్హులు, బీఎడ్ వారు పోటీ పడే అవకాశం అయితే లేదు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధిత మెథడ్లో బీఎడ్ పూర్తి చేసిన వాళ్ళు అర్హులు, 4 ఏళ్ల బీఎడ్ పూర్తి చేసిన వారు కూడా పోటీ పడవచ్చు. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసేవారు ఇంటర్లో 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు యూజీ డిపిఈడి కోర్సు పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ పూర్తి చేసిన వారు బీపీఎడ్ కోర్సులో ఉత్తీర్ణులై అయితే ఉండాలి. బీఎడ్ డిఎడ్ చివరి సంవత్సరం చివరి సెమిస్టర్ పరీక్షలు రాసిన వారు కూడా దరఖాస్తులు అయితే సమర్పించవచ్చును. అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి కట్ ఆఫ్ తేదీగా 1/7/2023 అయితే నిర్ణయించారు. ఈ తేదీలోగా 46 సంవత్సరాలు గలవారై
ఉండాలి. కనిష్ట వయో పరిమితి 18 ఏళ్లుగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు 5, మాజీ సైనికులకు 3, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 5, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు అయితే వర్తిస్తుంది. తెలంగాణ ఏపీ టెట్ లేదా సెంట్రల్ టెట్లో క్వాలిఫై అయి ఉండాలి. గతంలో ఏజెన్సీ పోస్టులో 100% గిరిజనులు కేటాయించగా ఈ నిబంధన తాజాగా ఎత్తివేశారు. అంతా పోటీ పడవచ్చు. ఎస్టీ రిజర్వేషన్లు గతంలో 6% ఉండగా పెంచిన 10% వర్తింపజేస్తారు. గతంలో లోకల్ ఓపెన్ కోటా రిజర్వేషన్ 18:20 పద్ధతిలో ఉండగా తాజాగా అయితే 95:5 రేషియోలో అమలు చేస్తారు. అభ్యర్థులు స్థానికత నిర్ధారించేందుకు గతంలో 4 నుంచి 10 తరగతులు చదివిన వారిని పరిగణలోకి తీసుకోగా తాజాగా 1 నుంచి 7 తరగతులు లెక్కలోకి తీసుకుంటారు. జీవో 3 ప్రకారం మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేస్తారు. 3 పోస్టులు ఉంటే 1 పోస్టు మహిళతో భర్తీ చేయనున్నారు. కాబట్టి ఇది హారిజెంటల్ రిజర్వేషన్ ప్రకారం సమాంతర రిజర్వేషన్ అయితే వర్తింపజేస్తున్నారు హారిజెంటల్ రిజర్వేషన్ని. సో దానికి సంబంధించిన రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ అయితే విడుదలైతే కావడం అయితే జరిగింది. సో ఇది మనకు డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే జేఎల్ రిజల్ట్స్ ఎప్పుడు ఎగ్జామ్స్ జరిగి 5.5 నెలలు ఇప్పటికీ ఫైనల్కి ఇవ్వని టీఎస్పీఎస్సీ అభ్యర్థులకు తప్పని ఎదురుచూపులు. కాల్ సెంటర్కు ఫోన్ చేసినా నో రెస్పాన్స్. ఫలితాలు త్వరగా విడుదల చేయాలని క్యాండిడేట్ల విజ్ఞప్తి. సో టీఎస్పీఎస్సీ నిర్వహించిన పలు పరీక్షల రిక్రూట్మెంట్ ప్రక్రియ వేగవంతమవుతుంది. అప్పటికే దాదాపుగా అన్ని పరీక్షల ఫలితాలు ప్రకటించారు. కానీ 5.5 నెలల క్రితం నిర్వహించిన జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలు మాత్రం ఇంతవరకు విడుదల చేయలేదు. కనీసం ఫైనల్కి రిలీజ్ చేయలేదు. దీంతో పరీక్ష రాసిన అభ్యర్థులు ఎదురుచూపులు తప్పడం అయితే లేదు. రాష్ట్రంలో సర్కారు జూనియర్ కాలేజీలో ఖాళీగా ఉన్న 1392 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. వాటిలో మల్టీజోన్ 1లో 724, మల్టీజోన్ 2లో 668 పోస్టులు అయితే ఉన్నాయి. ఆ పోస్టుల భర్తీ కోసం నేరుడు సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 3 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించారు. తర్వాత వారం రోజులకు ప్రిలిమినరీకి రిలీజ్ చేశారు. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. అయితే ఇప్పటి వరకు ఫైనల్కి కానీ ఫలితాలు కానీ టీఎస్పీఎస్సీ విడుదల చేయలేదు. నెల రోజుల క్రితం సర్కారు కొత్త కమిషన్ నియమించింది. ఆగిపోయిన వివిధ రిక్రూట్మెంట్ ప్రక్రియలను కమిషన్ పూర్తి చేస్తుంది. కానీ జేఎల్ పోస్టుల అంశంపై మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. టీఎస్పీఎస్సీకి కాల్ చేసిన సమాధానం అయితే ఇవ్వడం లేదు. టీఎస్పీఎస్సీ జేఎల్ ఫలితాలు ప్రకటిస్తేనే ఏ పోస్టును వదులుకోవాలనే అంశంపై అభ్యర్థులకు స్పష్టత వస్తుంది. సో అందుకే టీఎస్పీఎస్సీ అధికారులు ఇప్పటికైనా ఫైనల్ కీతో పాటు ఫలితాలు ప్రకటించాలని పరీక్ష రాసిన అభ్యర్థులు అయితే కోరుతున్నారు. సో దాదాపుగా గురుకులకు సంబంధించిన 9,000 ఉద్యోగాలకు ఈరోజైతే ఎల్బీ స్టేడియంలో అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ అయితే ఇవ్వనున్నారు. అదేవిధంగా డిఎస్సికి అప్లికేషన్ చేసేవారు తొందరపడి అప్లికేషన్ చేయకండి. ఒక 2-3 డేస్ ఆగండి, ప్రశాంతంగా చేసుకోండి. ఎలాంటి తప్పులు లేకుండా చేసుకునే ప్రయత్నం చేయండి. మిస్టేక్స్ అయిన తర్వాత టెన్షన్ పడకండి. టెన్షన్ పడి మీ మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుంది చదవడంలో. కాబట్టి అదేదో ప్రశాంతంగా అన్నీ చూసిన తర్వాత అప్లై చేసుకుంటే మీకు ప్రిపరేషన్లో డిస్టర్బెన్స్ ఉండదు, ప్రశాంతంగా చదువుకోవచ్చును. అదే ఒక మిస్టేక్ అయితే మీకు ఖచ్చితంగా డిస్టర్బెన్స్ అవుతుంది, చదవలేరు ఖచ్చితంగా. కాబట్టి మీరైతే ప్రశాంతంగా ఎలాంటి తప్పులు లేకుండా యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూడండి. అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అవన్నీ చూసిన తర్వాతే మీరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఆన్లైన్ సెంటర్ వాళ్ళపై పూర్తి నమ్మకంతో వాళ్ళకి అన్ని ఇచ్చేసి మీరు పక్కకు కూర్చోకుండా చేయమని చెప్తే కూడా నష్టపోయేది మీరే. మీరు పక్కకు ఉండి అన్నీ కరెక్ట్ చూసుకొని ఉన్నాయా లేదా 1-2 సార్లు చూసుకోండి. చూసుకున్న తర్వాతనే సబ్మిట్ బటన్ నొక్కమని చెప్పండి. అప్పటి వరకు అలా చేయకండి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఉండి అప్లై చేసుకోండి. ఒక 2-3 గంటలు వేస్ట్ అయినా ఏం కాదు. ఎందుకంటే అది మనం దేనికోసం కేటాయిస్తున్నాం, మీ యొక్క అప్లికేషన్ కోసమే. కాబట్టి టైం వేస్ట్ అనేది కాదు అది. కాబట్టి ఖచ్చితంగా టైంని ఎక్కువ 2-3 గంటలు ఎక్కువైనా పర్లేదు. కాబట్టి ఎలాంటి తప్పు లేకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే ఎప్పటికప్పుడు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అయితే అందించడం జరుగుతుంది. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. మీకు మన యొక్క యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ లైవ్ టెస్ట్లు అదేవిధంగా కాంటెంట్ రివిజన్ క్లాసెస్ ఫ్రీగా అందించబడతాయి. మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.